Very good evening. Welcome to News at 5 p.m. This is Sunil. కేరళలోని కొట్టాయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎస్పీ ఆఫీస్ దగ్గర ఎస్ఎఫ్ఐ ఆందోళనకు దిగింది. తిరువనంతపురంలో తమ కార్యకర్తలను అరెస్టు చేశారని ఆగ్రహం చేశారు. కొట్టాయం పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వాటర్ కెనాళ్లతో ఆందోళనకారులను అడ్డుకున్నారు. కేరళలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కేరళలోని కొట్టాయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. తమపై అక్రమంగా కేసులు పెట్టారంటూ తిరువనంతపురంలో తమ కార్యకర్తలను అరెస్టు చేశారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొట్టాయంలో తీవ్ర నిరసన బావుట ఎగరవేశారు. నేపథ్యంలో వారిని అదుపు చేసేందుకు అటు పోలీసులు కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేరళలోని కొట్టాయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తిరువనంతపురంలో తమ నేతలపై తమ కార్యకర్తలపై అక్రమంగా కేసులు బరాయించారంటూ ఇటు కొట్టాయంలో ఎస్పీ ఆఫీస్ దగ్గర ఎస్ఎఫ్ఐ ఆందోళనకు దిగింది. ఆ దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఎస్ఎఫ్ఐ విద్యార్థులందరూ కూడా ఆందోళనకు దిగడంతో బారికేడ్లను ఏర్పాటు చేశారు ఎస్పీ కార్యాలయం దగ్గర. ఈ నేపథ్యంలో ఆ బారికేడ్లను తొలగించే ప్రయత్నంలో వారు ఉధృతంగా ముందుకు వెళ్తూ బారికేడ్లను తొలగించే ప్రయత్నం చేస్తుండటంతో వాటర్ కెనాళ్లతో పోలీసులు వారిని చెదరగొడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కొట్టాయంలో ఉద్రిక్తత నెలకొంది. కేరళలోని కొట్టాయంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణ పరిస్థితి నెలకొంది. బికాజ్ అక్కడ విద్యార్థులందరూ కూడా ఎస్పీ కార్యాలయం దగ్గర నిరసనకు దిగారు. అది కాస్త ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. బారికేడ్లను ఏర్పాటు చేసి విద్యార్థులను అక్కడ అదుపు చేసే ప్రయత్నం చేసిన పోలీసులకి బారికేడ్లను తొలగించుకుంటూ విద్యార్థులు ముందుకు కదలడంతో ఒక్కసారిగా పోలీసులు అక్కడ వాటర్ కెనాల్లను ఉపయోగించి విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బారికేడ్లను ఎక్కి మరీ పోలీసులు అవతల వైపుకు వెళ్లి తమ విజ్ఞప్తిని తమ డిమాండ్లను తాము చేస్తున్నటువంటి నిరసనకి పోలీసుల నుంచి వస్తున్నటువంటి రియాక్షన్ సరిగా లేదంటూ కూడా వారు నిరసన బావుట ఎగరవేస్తున్నారు. ഇത്രയും പേരെ എന്നാ എനിക്ക്